ఖమ్మం జిల్లాను రాబోయే రోజుల్లో ఆరోగ్యకరంగా తీర్చిదిద్దుతామని నగర మేయర్ నీరజ అన్నారు. ఖమ్మంలోని వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లో నూతనంగా గ్రామ భారతి సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన సంత మార్కెట్ను మేయర్ పునుకుల్లు నీరజ ప్రారంభించారు. అనంతరం ప్రతి స్టాల్కు వెళ్లి ఉత్పత్తులు, వాటి వినియోగాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ భారతి సంస్థ ఆర్గానిక్ రైతులను ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తుందని నీరజ తెలిపారు. ఇక్కడికి కేవలం ఆర్గానిక్ పద్ధతుల ద్వారా పండించిన పంటలు మాత్రమే తీసుకువస్తున్నారని చెప్పారు. ఆర్గానిక్ పద్ధతుల ద్వారా పండించిన పంటలను తినడం ఆరోగ్యంగా ఉంచుతుందని తెలిపారు నీరజ. నగరంలో వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అన్నీ డిస్ప్లే చేయటం జరిగింది. స్టాల్స్ పెట్టారు. ఆర్గానిక్ రైతుల దగ్గర నుంచి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా రైసు, ఆయిల్, కోకోనట్ ఆయిల్, అలాగే కాఫీ, వైజాగ్ నుంచి కూడా వచ్చారు వాళ్ళు. అన్నీ చాలా స్టాల్స్, 15 స్టాల్స్ ప్రస్తుతానికి పెట్టారు. ప్రతి నెల ఫస్ట్ ఆదివారం ఇక్కడ సేల్ ఉంటుంది, ఎగ్జిబిషన్ లాగా పెడతారు. ప్రతి నెల కూడా ఫస్ట్ ఆదివారం పెడతారు. ఖమ్మం నగర ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆర్గానిక్ అంటే అందరికీ చాలా ఇష్టం. ఎక్కడున్నా సరే, ఎంత దూరంలో ఉన్నా సరే, ప్రతిదీ కూడా మన ఇంట్లో ఆరోగ్యం కోసం ఆయిల్ దగ్గర నుంచి, రైస్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఆర్గానిక్, మందులు లేకుండా, పురుగు మందులు వేయకుండా పండించిన పంటని మనం అందరం కూడా వాడాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఆర్గానిక్ వాడాలి. కాబట్టి ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్కి దీనికి ప్రతి వారం కూడా ఆదివారం, ప్రతి నెల ఫస్ట్ ఆదివారం వచ్చి ఖమ్మం ప్రజలందరూ కూడా ఇక్కడ కొనుగోలు చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మాది పుష్టి ఆర్గానిక్స్ గ్రామ భారతి వారి యొక్క స్ఫూర్తితోటి, సౌజన్యంతో, ఆధ్వర్యంలో చల్లా నాగేశ్వరరావు గారి సహకారంతో, మేము నీరజ గారు, మన ఎన్వి గారి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. ఆహారమే ఆరోగ్యం, ఇదే బేసిక్గా సేంద్రియ పద్ధతుల్లో పెరిగేటటువంటి ఆహార పదార్థాలని నగర ప్రజలందరికీ అందించాలి అనే ఉద్దేశంతో దీన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ మూలన్ సంత అనేది హైదరాబాదు, వనపర్తిలో చాలా దిగ్విజయంగా జరుగుతుంది. దాన్ని బట్టి ఖమ్మంలో కూడా మనం చేస్తే బాగుంటుంది అనే చిన్న ఆలోచనతో మొదలుపెట్టామండి. తర్వాత ఈ దీంట్లో జరిగేటటువంటి అన్నీ కూడా సేంద్రియ పద్ధతుల్లో జరిగినటువంటివి. రైతులందరూ కూడా మేము సపోర్ట్ చేస్తూ, వాళ్ళకు కూడా వినియోగదారులు సపోర్ట్ చేస్తూ, వాళ్ళ ఫీల్డ్ ట్రిప్స్కి వెళ్ళమనండి. వెళ్ళి వాళ్ళు అసలు ఏం పండిస్తున్నారు, ఏంటి, ఎలా పండిస్తున్నారని అవగాహన కలిగించుకొని మాట్లాడవలసిందే కోరుతున్నాం. అంటే ప్రతి చోట్ల కూడా వ్యాపారంలో అన్యాయం జరగడం అనేది నమ్మితేనే కదా మోసం చేసేది. కాబట్టి ఉంది, లేదని మేము అనట్లేదు. కానీ నిజాయితీగా పండించే రైతు కూడా దీనివల్ల నష్టపోతున్నాడు. దాన్ని బేస్ చేసుకొని మేము ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆర్గానిక్గా పండిస్తున్నారా లేదా, సేంద్రియ ఎరువులు వాడుతున్నారా లేదని ఫీల్డ్ ట్రిప్స్ వేసి దీన్ని మేము విద్యార్థులకు కూడా అందజేయాలని విద్యా సంస్థలతో కూడా మాట్లాడుతున్నాం. వాళ్ళకు కూడా ఫీల్డ్ ట్రిప్స్ అరేంజ్ చేయండి, పిల్లలకు కూడా అవగాహన కలిగించండి అని చెప్పేసి మేము హార్వెస్ట్ శ్రీ పార్వతిరెడ్డి గారిని కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో తను కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తానని చెప్పారు. అంటే ఈ వేదిక ద్వారా మేము అనేది ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ని మోటివేట్ చేస్తూ ఆరోగ్యంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిగా మనకుంది.